మేడ్చల్ జిల్లాలో బొమ్మరాసిపేట భూబాధిత రైతులు ఆందోళన బాట పట్టారు. తమ భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో షామీర్పేట్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆందోళనకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బొమ్మరాసిపేట రైతుల భూములను కొందరు అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అండతోనే భూ వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి లావాదేవీలు నిలిపివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు తెలిపారు. నకిలీ పత్రాలు, రికార్డుల ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. భూములపై ఆంక్షలు తొలగించి రైతులకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఆంధ్ర కంబైన్డ్ రాష్ట్రంలో పాస్బుక్లు ఉన్నాయి, మళ్ళా ధరణి పాస్బుక్లు ఉన్నాయి, భూభారతి పాస్బుక్లు ఉన్నాయి. అన్ని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు 1000 ఎకరాల 1049 ఎకరాలు అది గత 60 సంవత్సరాల సంది కూడా చేస్తుంటే వాళ్ళను ఇప్పుడు వచ్చి ఈ భూమి ఎవరిదో అమెరికా అయినది, ఎవరిదో సాదా బైనామైనది, ఏదో చిన్న కేసు ఒక 7 ఎకరాలలో తీసుకొచ్చి ఆ భూమి వేరేల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము, ఒక 50 ఎకరాల ఐటీసీ కంపెనీది ఎవరు తెలియకుండానే ఐటీసీ కంపెనీ భూమి మార్చుకోవడము, ఇట్లా రకరకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంధి అల్ల కొల్లోలం తెలంగాణ అంతా. మా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉండే అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మా కేసీఆర్. అసుంటి రాష్ట్రాన్ని రైతులను అతులం కుతులం చేసి మొత్తం దరిద్రం చేసి పెట్టాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. ఆ భగవంతుడు కూడా, వర్ణదేవుడు కూడా కనికరిస్తలేడు. కాంగ్రెస్ ఉన్నారు ఇంత ఘోరం, ఇంత పాపం, ఇంత ఇది. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. మాయ చేసినట్టు చేసి మొత్తం చాతవాడి చేసినట్టు అయింది మన తెలంగాణ రాష్ట్రానికి. నిన్న ఆయన చాతవాడి కోసం మాట్లాడాడు. నిజంగా మన తెలంగాణకు చాతవాడి చేసినట్టు అయింది. రాత్రి వాళ్ళ భూములన్నీ మారిపోతున్నాయి, వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి మారిపోతున్నాయి. ఎవరు మారుస్తున్నారు? కలెక్టర్ లేరా, ఆర్డీఓ లేరా, రెవెన్యూ మంత్రులు లేరా, అధికారులు లేరా? ఎట్లా మారుతాయి? రాత్రి చేతవాడి చేసినట్టు మారుతాయా చెప్పండి? సీఎంకు తెలియదా ఇవన్నీ? 2 జిల్లాలల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లరకు 22A తీసుకొచ్చిరా. అది ఎవరు తీసుకొచ్చిర్రు? రెవెన్యూ మినిస్టర్కి తెలియదా? కలెక్టర్లకు తెలియదా? అది మాయ చేసి అదే శాతవాడితో వచ్చేసి 22A అని అందరికీ. కంప్యూటర్ మిస్టేకా? ఒక్కరికి పడుతుంది మిస్టేక్, ఇద్దరికి పడుతుంది. ఇంత 100,000 ఎకరాలకు 22A వచ్చిందా? ప్రతి ఒక్కరు పరిశాలలో తిరుగుతున్నారు. బిల్డర్స్ అంతా సగం అమ్ముకున్నారు, సగం 22A వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. వాళ్ళంతా ఆర్డీఓ కలెక్టర్ తానికి పోతే ఆ కలెక్టర్ ఏం చేస్తుండు, ఇది నేను తీయలేను, మళ్ళీ నువ్వు ఎంఆర్ఓ తానికి వెళ్ళి రావాలి, ఎంఆర్ఓని కలవాలి, ఆర్డీఓని కలవాలి, కలెక్టర్ని కలవాలి, రెవెన్యూ మినిస్టర్ని కలవాలి. ఏం పాపం, ఏం ఘోరము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఇదంతా బాధలు. ఇంత అన్యాయమా? నిన్ననే మళ్ళీ సీఎం గారు నిన్న కూకట్పల్లి మీటింగ్లో చెప్పిండు 22A ఎవరున్నా బాధపడద్దు, తీసేస్తున్నాను. అందుకే ఎట్లొచ్చింది? ఎందుకు తీసేస్తున్నావు? ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తున్నావు? నువ్వు సీఎం, నీకు తెలియదా ఇదంతా? బొమ్మిరాసిపేట ఇప్పుడే మా అన్న చూపించాడు, ప్రవీణ్ అన్న. లెటర్ రాష్ట్రం నువ్వు ఎంపీ ఉన్నప్పుడు వీళ్ళని రైతులను కాపాడాలి, బాధపడాలని కలెక్టర్కు రాష్ట్రం. మరి ఇప్పుడు ఎందుకు సీఎం ఉన్నప్పుడు నువ్వు కాపాడలేవా? నీకు ఆ బాధ్యత లేదా? నీకు తెలియదా? కిందేం జరుగుతుందో కూడా తెలియదా? మేము తప్పకుండా చెప్తున్నాము, రైతుల పక్షాన్నాము. మా ప్రవీణ్ అన్న చెప్పినట్టు మేము తప్పకుండా బొమ్మిరాసిపేటలో ఒక్క రైతుకు కూడా అన్యాయం కానియము. తప్పకుండా వారి ఎంబడి మేము అందరం ఉంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, మా కేసీఆర్, మా కేటీఆర్ మాకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఈ భూములు కాపాడాలి, మన రెస్పాన్సిబిలిటీ. నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా నా రెస్పాన్సిబిలిటీ. ఎంతవరకైనా వాళ్ళ ఎంబడి పోరాడతాం, తప్పకుండా వాళ్ళ భూములు కాపాడుతాం. ఈరోజు బొమ్మరాసిపేట రైతుల భూములు అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండతోని కొంతమంది దుర్మార్గులు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆక్రమించుకుంటున్న దానికి నిరసనగా దాన్ని అడ్డుకునేందుకు ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నేను, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మధుకర్ రెడ్డి గారు, మిగతా నాయకులందరం కూడా ఈరోజు
వేలాది మంది రైతుల సమక్షంలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. నిజానికి బొమ్మరాసిపేట ఏదైతే భూ కుంభకోణం ఉన్నదో అది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక భారీ భూ కుంభకోణం. ఈ రాష్ట్ర రాజధానికి కూతవేటులోనే దూరంలోనే ఈరోజు 22A పేరు మీద మాత్రమే కాదు, నిజంగా దొంగతనంగా కోర్టు కేసులు పెట్టించి ఈ ప్రభుత్వమే, నకిలీ రికార్డులు సృష్టించి ఈ ప్రభుత్వమే వాటిని నిషేధిత భూముల జాబితాలో పెట్టి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బంద్ చేసిండ్రు. రైతులు ఏమైనా అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ భూమి మీదకి పోతే ఈ భూమి మీది కాదు, ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మిండ్రు అని చెప్పి నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమి మీదకి వచ్చే ప్రయత్నం కొంతమంది దుండగులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ రైతును అడిగినా చెప్తా ఉన్నారు, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరో వజ్రేష్ యాదవ్ అని ఉన్నాడంట, ఆయన పేరు చెప్తా ఉన్నారు రైతులు. అనిల్ రెడ్డి, అమర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా ఉదయ్ సింహారెడ్డి, అదేవిధంగా ఏవి రెడ్డి, వీళ్ళందరి పేర్లు రైతులు చెప్తా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు నేను ఓపెన్గా అడుగుతా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు వీళ్ళెవరో మీకు తెలుసా? వాళ్ళందరూ మీ అనుచరులని చెప్తా ఉన్నారు. వీళ్ళే ఎక్కడ చూడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ భూమిని అడిగినా కూడా ఏవి రెడ్డనో లేకపోతే ఉదయ్ సింహారెడ్డో లేకపోతే వజ్రేష్ యాదవ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ బొమ్మరాజ్పేట రైతులంతా అదే చెప్తా ఉన్నారు. నిజంగా మీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ఈ ఏవి రెడ్డిని, ఈ ఉదయ్ సింహారెడ్డిని, ఈ వజ్రేష్ యాదవ్ను, అనిల్ రెడ్డి వీళ్ళందరూ కూడా పీడీ యాక్ట్ పెట్టి చెర్లపల్లి జైలుకు పంపించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు తెలియకుండా జరుగుతుందా ఈ కుంభకోణం? ఈ 22A కింద పెట్టేది కలెక్టర్లే మీ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఏ ఆదేశాలతో పెడతా ఉన్నాడు? ఇవాళ 2007 సంవత్సరంలో ముద్దాడ రవిచంద్ర అనే ఒక కలెక్టర్ ఈ బొమ్మరాసిపేట భూములన్నీ కూడా ఈ రైతులకే చెందుతాయని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్డీఓ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ ఎంఆర్ఓ ఎక్కడి నుంచి వచ్చిండు? అంటే ఒక కలెక్టర్కి ఒక రూలు, ఇంకో కలెక్టర్ ఇంకో రూల్ ఎట్లుంటుంది? మీరు కావాలనే మౌఖిక ఆదేశాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇస్తున్నారు, కలెక్టర్లకు ఆర్డీఓలకు ఇస్తున్నారు. మీకు కావాల్సిన వాళ్ళందరినీ చుట్టుపక్కల పోస్టింగ్ ఇచ్చుకున్నారు. వాళ్ళు మీరేం చెప్తే చేస్తున్నారు. దొంగ రికార్డులు సృష్టించిండ్రు, దొంగ నోటీసులు ఇట్లా నోటీసులు సృష్టించి రైతులకు చదువు రాదని రైతులు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి బరాబర్ ఈ భూములు మేము గుంజుకుంటామని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ వచ్చింది. 25 సంవత్సరాల పోరాటం తర్వాత మరి తెలంగాణ వచ్చింది. అదేవిధంగా అదే కేసీఆర్ గారు, అదే కేటీఆర్ గారి నాయకత్వంలో బొమ్మరాసిపేట భూముల ఆక్రమణను బరాబర్ అడ్డుకుంటాం. ఈ కుట్రలు చేసిన వాడు ఎవడైతున్నాడో వాడు ఎంత పెద్ద అధికారి అయినా పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా బరాబర్ జైలుకు పంపిస్తాం. అదేవిధంగా దీని అనుకున్న రాజకీయ నాయకుల గుట్టు మొత్తం కూడా బయటపెట్టి వాళ్ళను కూడా చెర్లపల్లి సెంట్రల్ జైల్లో కావేరీ బ్యారక్కు పంపిస్తామని చెప్తూ మరొకసారి